జీహెచ్ఎంసీని విస్తరిస్తే అభివృద్ధి సాధ్యమా? సమస్యలు తీరుతాయా? దోమల బెడద నుంచి మణికొండకు విముక్తి కలుగుతుందా? విలీనం జనం కోసమా, ప్రభుత్వం కోసమా? బెంగళూరు, చెన్నైను మించిన పెద్ద సిటీ అయినంత మాత్రాన అంతా సానుకూలంగా ఉంటుందా? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఆనుకుని ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్నింటిని కూడా గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయబోతా ఉన్నారు. మొత్తంగా 27 మున్సిపాలిటీస్ కూడా విలీనం చేస్తున్నట్టుగా రాష్ట్ర కేబినెట్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి 13 మున్సిపాలిటీలు కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న 11 మున్సిపాలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే గ్రేటర్లో విలీనం కాబోతా ఉన్నాయి. అయితే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఏర్పాటు సరికొత్త చర్చకు దారితీసింది. చుట్టూ 156 కిలోమీటర్ల మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు సరిహద్దుగా విస్తరించిన జీహెచ్ఎంసీ భవిష్యత్ ఎలా ఉండాలన్న దానిపై కసరత్తు మొదలైంది. ప్రాథమికంగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకోసం ఎలాంటి విధానాలను అనుసరించాలన్న దానిపై అధికారులు మేధోమథనం చేస్తున్నారు. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఉన్న కార్పొరేషన్లతో సరిపోల్చుతున్నారు. దేశ ఐటీ క్యాపిటల్ గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు మహానగరం మొదట బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఉండేది. దాని స్థానంలో గ్రేటర్ బెంగళూరు అథారిటీగా ఏర్పాటు చేసి 5 కార్పొరేషన్లుగా విభజించారు. బెంగళూరు సెంట్రల్, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ సిటీ కార్పొరేషన్లుగా విభజించి పరిపాలన చేపట్టారు. పురోగతిని పరిశీలిస్తే మౌలిక సదుపాయాల్లో అసమానత ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు నిదర్శనం బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ సమస్యతో ఐటీ కంపెనీలు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధం కావడమే అని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా బెంగళూరును ట్రాఫిక్ సమస్యల నుంచి కాపాడండి అంటూ ఎంతో మంది విజ్ఞప్తి చేశారు. పట్టణాభివృద్ధి ఏకరీతిగా జరగలేదనే అభిప్రాయాన్ని పట్టణ ప్రణాళిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. బహుళ కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం వల్ల ఖర్చులు పెరుగుతాయని, ప్రతి కార్పొరేషన్లు వేర్వేరు కమిషనర్లు, కార్యాలయాలు, సిబ్బంది, నిర్వహణ వంటి అంశాలు ఆర్థికంగా భారంగా మారతాయని తేలిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు బాగుంటే ఇతర ప్రాంతాల్లో అంతంత మాత్రమే అన్నట్లు ఉంటోంది. ఇవన్నీ ప్రస్తుతం బెంగళూరు వంటి మెట్రో నగరంలో ఉన్న తాజా పరిస్థితులను ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మహానగర పట్టణ ప్రణాళికాబద్ధంగా లేదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే 3 నుండి 4 రకాలుగా మాస్టర్ ప్లాన్లున్నాయి. పాత ఎంసీహెచ్, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మరో మాస్టర్ ప్లాన్ అమల్లో ఉంది. ఇలా ఒకే నగరంలో రకరకాల మాస్టర్ ప్లాన్లు ఉండటంతో పట్టణ ప్రణాళిక ఆశించిన స్థాయిలో లేదని గత ప్రభుత్వం భావించి దాన్ని ఒకే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించింది. ప్రస్తుత ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరించిన జీహెచ్ఎంసీకి ఒకే మాస్టర్ ప్లాన్ను రూపొందించి అమలు చేస్తే భవిష్యత్ అవసరాలకు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణీకరణతో నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. అందుకు ప్రత్యేక నిదర్శనం హైదరాబాద్లోని ప్రస్తుత ట్రాఫిక్ సమస్యలే. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదే పరిస్థితి బెంగళూరు మహానగరంలోనూ ఉంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజా రవాణా వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. కొత్తగా ఓఆర్ఆర్కు విస్తరించిన జీహెచ్ఎంసీ ప్రాంతంలో మెరుగైన పట్టణ ప్రజా రవాణాకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా విలీనమైన మున్సిపాలిటీల్లోనే ఎక్కువగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ లేదని, వర్షం వస్తే మంచినీరు, మురికినీరు కలిసిపోతున్నాయని అత్యంత సంపన్న మున్సిపాలిటీ మణికొండ ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం మనం ఈ మొత్తంగా రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి మున్సిపాలిటీస్ చూసుకున్నట్లయితే 11 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో మీర్పేట కావచ్చు, బడంగపేట కావచ్చు, బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మొత్తంగా 3 కార్పొరేషన్స్ దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్స్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు అధికంగా జనాభా ఉన్న పరిస్థితి కూడా ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో చూసుకున్నట్లయితే 180,000 మందికి పైగా జనాభా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే నార్సింగ్లో కావచ్చు, మణికొండలో కావచ్చు, దాదాపుగా ఈ మున్సిపాలిటీస్లో కూడా దాదాపుగా 160,000 మందికి పైగా కూడా జనాభా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో హైయెస్ట్ రెవెన్యూ జనరేటెడ్ మున్సిపాలిటీ చూసుకున్నా కూడా వెస్ట్ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలోనే మొత్తంగా కూడా 100% పైగా కూడా
ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, రెవెన్యూ జనరేటెడ్లో కావచ్చు, మొత్తం కూడా ఈ వెస్ట్ మున్సిపాలిటీస్లోనే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మణికొండ మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే ఐటీ పీపుల్ మొత్తం కూడా ఉద్యోగులందరూ, ఎడ్యుకేటర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద స్కూల్స్ కావచ్చు, పెద్ద పెద్ద టవర్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అన్నీ కూడా మణికొండ మున్సిపాలిటీలోనే కేంద్రీకృతమై ఉంటాయి. సో డెవలప్మెంట్ అయితే హ్యూజ్గా జరిగింది. కానీ ఇక్కడ కూడా ఈ యొక్క 5 ఏళ్ళు, ఎందుకంటే మణికొండ మున్సిపాలిటీ ఏర్పడి దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. సో ఈ యొక్క 5 సంవత్సరాల్లో కూడా చాలా సమస్యలు ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ కానుకున్నటువంటి లింక్ రోడ్లు ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. సో డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా పూర్తిగా సఫలీకృతం అవ్వలేదు. అలాగే ముఖ్యంగా వాటర్ సంబంధించినటువంటి సమస్యలు కూడా అంతే వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మున్సిపల్ ప్రజల్ని. సో ఈ యొక్క జిహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ గురించి మణికొండ మున్సిపాలిటీ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, సో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. సో మనం ప్రస్తుతం శ్రీ వివేకానంద పార్క్లో ఉన్నాము. సో వివేకానంద పార్క్లో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. సార్ నమస్కారం. సో ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. సో క్యాబినెట్ అయితే నిర్ణయం చేసింది. సో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్నిటిని కూడా సో విలీనం చేయబోతా ఉన్నారు. సో మన మున్సిపాలిటీ చూసుకుంటే, మణికొండ మున్సిపాలిటీ చూసుకుంటే 1,60,000 మందికి పైగా జనాభా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఎడ్యుకేటర్స్ కావచ్చు, మన వెస్ట్ సిటీలో చూసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. సో డెవలప్మెంట్ కూడా హ్యూజ్గా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీకు సంబంధించి ఒక మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత సమస్యలు ఏమున్నాయి, అంతమంది పంచాయతీ నుంచి మున్సిపాలిటీలో వచ్చినప్పుడు సమస్యలు ఏమున్నాయి, ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపి పెండింగ్ సమస్యలు కావచ్చు, ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది, కలవకపోతే ఎలా ఉంటుంది, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మీ దృష్టిలో చెప్తారు? మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో కలపడంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నిష్ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మున్సిపాలిటీ ఆఫీస్ అందుబాటులో ఉండడం, కమిషన్ అందుబాటులో, పాలకులు అందుబాటులో ఉండడం, మా గ్రీవెన్సెస్ రోడ్డు విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, పారిశుద్ధ్యం కానీ మేము ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళడం వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉండేది. ఎందుకంటే ఇదంతా కలిపి ఒక 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కనుక. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం వల్ల ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ దగ్గర కమిషనర్ కలవడము అది చాలా ఇబ్బందికరము. అయిన తర్వాత ఇక్కడ పనులు అనేటివి కొన్ని ఫాస్ట్ ట్రాక్లో చేయించుకున్నాం, ప్యాచ్ వర్కులు కానీ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా వెళ్ళడము, అప్పటిదప్పుడు చేయించుకోవడము, ఇవన్నీ చాలా ఇబ్బంది కలుగుతాయి జిహెచ్ఎంసీలో. అయిన తర్వాత ఇక్కడున్న రెవెన్యూ మ్యాక్సిమం 100-150 కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పటివరకు ఇక్కడ జనరేట్ అయ్యేది ఇక్కడనే ఖర్చు పెట్టేవాళ్ళము డెవలప్మెంట్కు. చాలా డెవలప్మెంట్ ఉన్నది మున్సిపాలిటీ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ ఫండ్స్ అనేటివి ఇట్ విల్ నాట్ బి కన్ఫైన్ టు ఓన్లీ మణికొండ, ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద జిహెచ్ఎంసీ. మణికొండకి మొత్తంగా స్టాప్ అయిపోతుంది. పర్టికులర్ ఇక్కడ సమస్య, పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య. ఆ డ్రైనేజ్ సమస్యకి ఇప్పుడు పోరాడుకుంటూ ముందు పోతున్న వాళ్ళకి ఆ పనులు జరిగాయని చెప్పి అనుమానం ఉన్న ప్రస్తుత పరిస్థితిలో అది మొత్తం టోటల్గా ఆగిపోతుంది. రేపు రాబోయే తరంలో వర్షాలు గిట్ల బాగా పడితే ఖచ్చితంగా కొన్ని కాలనీ మునిగిపోయే పాసిబిలిటీ ఉంది. నార్సింగి, మణికొండ అండ్ పుప్పాలగూడ 3 కలిపి, పుప్పాలగూడ, నక్నంపూర్ అండ్ మణికొండ 3 కలిపి ఒక పంచాయతీ నుంచి మున్సిపాలిటీ చేశారు. రెవెన్యూ జనరేషన్ డెవలప్ అయింది, మోర్ సెటిలర్స్ హవ్ కమ్ అండ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టెడ్ డెవలపింగ్. ఇప్పుడు అలాగే కార్పొరేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ విత్ హైయర్ స్టాండర్డ్స్, విత్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బెటర్ సర్వీసెస్. బట్ ద సెంట్రలైజేషన్ షుడ్ బి ద ఆన్సరబుల్. ఒక మనిషికి మణికొండ నుంచి ట్యాంక్ బండ్ దాకా వెళ్ళి కలవాలంటే ఇట్ టేక్స్ హిమ్ 1 day టు టేక్ ఎ లీవ్ అండ్ గో అండ్ మీట్. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. కమిషనర్ గారు కానీ, డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ మాకు ఎప్పుడు యాక్సెసిబుల్గా ఉంటున్నారండి. ఏదో ఒక టైంలో మేము వెళ్ళి కలవడానికి మా కౌన్సిలర్ ద్వారా కానీ, మా టౌన్షిప్ అసోసియేషన్స్ ద్వారా కానీ, వాళ్ళు కాకపోతే మా పార్టీకి మేము వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మాకు అందుబాటులో ఉంటున్నారండి. అది జిహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తే ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు వచ్చి మా పనులు చేస్తారనేది మాకు అర్థం కాకుండా ఉందండి. మణికొండ మున్సిపాలిటీ ఏర్పాటై ఎక్కువ రోజులేమీ కాలేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచే అక్కడ దోమల బెడద, మురుగు సమస్య ఉంది. ఇంతవరకు దాన్ని పరిష్కరించలేదు. విలీనంతో అలాంటి సమస్యల నుంచి బయటపడేస్తారా అని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. పాలకులు చాలా కాలంగా మున్సిపాలిటీని పరిపాలించిన పాలకులు ఈ మస్కిటో సమస్యను తీసే చుట్ల పూర్తిగా విఫలమైనారు. అదే కాకుండా రోడ్స్, వాటర్ ప్రాబ్లము, ట్రాఫిక్, ఇంకా అది ఏది కూడా చేసేట్ల వాళ్ళు కంప్లీట్గా విఫలమైన చరిత్ర మణికొండకు ఉన్నది. అయితే మరి దీన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలుపుతా అంటున్నారు. కలిపితే మరి ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎంతవరకు సాల్వ్ చేస్తారు? మరి గవర్నమెంట్ మాకు ఏ ప్రామిస్ చేసి జిహెచ్ఎంసీలో కలుపుకుంటున్న దాని మీద క్లారిటీ లేదు.
విలీనంతో నిధులు పక్కతోవ పట్టే ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో వసూలయ్యే పనులు వేరు ప్రాంతాలకు బదిలీ అవుతాయని చెబుతున్నారు. పన్నులు కట్టే వాళ్లున్న ప్రదేశాల్లో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలో మణికొండ మున్సిపాలిటీకి కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మా ఫండ్ మేమే ఖర్చు పెట్టుకున్నాం. పబ్లిక్ ఎట్లయితే ఐడియాలు ఇస్తారో వాళ్ళ దాని ప్రకారం ఎంబటే డెవలప్మెంట్ చేసుకున్నాం. కానీ జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసి ఏంటంటే ఇప్పుడున్న మణికొండ మున్సిపాలిటీ మీరు కొంచెం మా బార్డర్ దాటి పక్కన చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. ఏడు చెత్త ఆడ, ఏడు డ్రైనేజ్ ఆడ లీక్ అవుతుంటుంది. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఫండ్ ఇక్కడే ఖర్చు పెట్టేట్టు ఇక్కడ లోకల్గా ఖర్చు పెడితేనే బాగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి మా అభిప్రాయం. ఇది కొండపోయి జిహెచ్ఎంసీలు కలిపి ఈ ఫండ్ అంతా కొండపోయి జిహెచ్ఎంసీలో అక్కడంతా వాళ్ళు వాడుకొని మమ్మల్ని ఇదే విధంగా ఏడు డ్రైనేజ్ ఆడ, ఏడు చెత్త ఆడ అట్లా వదిలేస్తే మరి ఆ జిహెచ్ఎంసీలో కలిసిన పుణ్యం కూడా ఉండదు ఇక్కడ. శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడం సవాలుగా మారింది. ఇప్పుడు కాదు తర్వాత అంటున్న జనం మాట చెల్లుబాటు అవుతుందా? ప్రభుత్వం అనుకున్నట్లుగా మార్చి నాటికి విలీన ప్రక్రియ కొలిక్కి వస్తుందా? చూడాలి. ఒకవేళ కలిపినందుకు కూడా స్వాగతిస్తాం. కానీ ఎక్కడ జోనల్ ఆఫీస్ ఏర్పాటు చేస్తారు? ఇక్కడ దగ్గర నుంచి ఎక్కడో పెద్దంబరపేటలోనో బడంగపేటలోనో బండ్లగూడలోనో ఇస్తే ఇక్కడ వాళ్ళందరూ కూడా వెళ్ళాలని కష్టంగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఆఫీసులు ఏర్పాటు చేయాలి. సో స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఎట్లయితే ఉండేవాళ్ళు ఆఫీసులు కూడా ఈసారి అలా ఉండాలి. ఇప్పటికే చాలామంది ఆ స్టాఫ్ కొరత జిహెచ్ఎంసీని వేధిస్తూ ఉంది. కాబట్టి సో స్టాఫ్ను కూడా రిక్రూట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క ఆఫీసరు 2-3 చోట్ల ఇన్ఛార్జ్లుగా చేస్తూ ఉంటారు. సో ఒక్కరోజు వచ్చిన ఆఫీసరు మళ్ళీ ఇంకా వారం రోజులకు అదే ఆఫీస్కి వచ్చే పరిస్థితి ఉండదు. సో ఈ స్టాఫ్ కొరత కూడా వేధిస్తుంది. కాబట్టి కొత్తగా స్టాఫ్ని రిక్రూట్ చేసేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తామని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే లాభ నష్టాలు ఎలా ఉన్నా కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కోరుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. O2 స్టూడియో.